నీ భవిష్యత్ ఆఘాతం అయిపోయింది అనుకుంటున్నావు, నాకు ఫ్యూచర్ లేదనుకుంటున్నావు, అప్పుల పాలయ్యాను, అనారోగ్య పాలయ్యాను, నమ్మి మోసపోయాను, అనుకున్న వాళ్ళే నన్ను వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎలా బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, ఏం చెయ్యాలి అర్థం కాని జీవితం నాదంటూ ఒక జీవితమేనా చెయ్యి అని చెప్పి అనుకుంటున్నావేమో. అయితే నా ప్రభు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడా. నా తండ్రి నీ జీవితాన్ని పైకి లేవనెత్తబోతున్నాడా. నువ్వు ఎడారిలో కూర్చున్నావేమో, ఎడారిలో కూర్చున్న నిన్ను నా తండ్రి అత్యున్నతమైన కృప దగ్గర తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆశీర్వదింపబడిన స్థలంలోని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉండగా పరలోక మన్నాను పంపించి వారి ఆకలి తీర్చిన దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ అవసరాలను తీర్చబోతున్నాడు. ఈరోజు నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి ఇశ్రాయేలు ప్రజల మీదకి మన్నా పడ్డట్లుగా నా తండ్రి అత్యున్నతమైన ప్రేమ, కృపా, కనికరం నీ పైన కుమ్మరింపబడబోతుంది.